బీఆర్ఎస్ నేత కేటీఆర్, టీఆర్ఎస్ వ్యవస్థాపకురాలు కవిత. సో వీళ్ళిద్దరి మధ్యలో అసలు ఏం జరుగుతోంది అన్న ఆసక్తి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలలో అందరిలో కూడా ఉంది. అసలు వీళ్ళిద్దరూ కలుస్తారా, కలవరా, లేకపోతే ఒకరి మీద ఒకరు చేసుకునే ఈ విమర్శలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గానే నిలుస్తూ ఉంటాయి. అయితే 2024, 2025, ఇప్పుడు 2026లో కూడా సేమ్ తరహాలోనే తన అన్నకి రాఖీ కట్టాలి అని కవిత అసలు ప్రయత్నిస్తోందా? ఒకవేళ ప్రయత్నించినా కానీ అటువైపు నుంచి స్పందన వస్తుందా, రాలేట్లేదా? సో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా అయితే మారింది. సో ఇవన్నీ మాట్లాడడానికి కారణం, నిన్ననే కేటీఆర్ వాళ్ళ ఫ్యామిలీ అందరితో కలిసి అమెరికాకి వెళ్ళడం జరిగింది. సో అమెరికాలో అయితే తన కూతురి అడ్మిషన్ కోసం అయితే అక్కడ వెళ్ళినట్లుగా అయితే సమాచారం. అయితే వెళ్ళిన తర్వాత ఇంకొక 15 రోజుల పాటు అమెరికాలోనే ఉండే అవకాశాలు ఉన్నాయి అని అయితే చాలా గట్టిగా వార్తలు అయితే వస్తున్నాయి. సో నిజంగా కేటీఆర్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిసి అమెరికాకి వెళ్ళి, అంటే అడ్మిషన్ అనే ఒక ఏదైతే ఉంటుందో అది 1-2 రోజులలో కేటీఆర్ తలుచుకుంటే అయిపోతుంది. కానీ ఇంకా 15 రోజులు అక్కడే ఉండాలి అని కేటీఆర్ ఒకవేళ అనుకున్నాడు అనుకోండి, నిజంగా అదే జరిగితే నిజంగానే కేటీఆర్కి ఇష్టం లేదా కవితతో రాఖీ కట్టించుకోవడం అనే ప్రజలలో అయితే అనిపిస్తుంది. ఎందుకంటే గత తరహాలో కూడా మనం చూసుకున్నట్లయితే 2025లో కూడా కవిత అన్న నేను నీకు రాఖీ కడతాను, నేను వస్తాను అని అడిగినప్పుడు 24 గంటల ముందే మెసేజ్ చేసినా కానీ అక్కడ కేటీఆర్ చిన్న ఎమర్జెన్సీ వరకు ఉండి వేరే దగ్గరికి వెళ్ళడం జరిగింది. అప్పుడు నేను అర్థం చేసుకున్నాను అని లాస్ట్ టైం కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతున్నాయి. ఎందుకంటే మనం చూస్తున్నాము 2024లో చూసుకున్నట్లయితే తను జైల్లో ఉంది. 2025లో చూసుకుంటే అప్పటికే కేటీఆర్ వాళ్ళ ఫ్యామిలీతో కవిత దూరం అయిపోయింది. ఇప్పుడు 2026లో చూసుకున్నట్లయితే మరి రాఖీ కడుతుందా, రాఖీ కట్టదా, అసలు ఏం జరగబోతుంది అన్న ఆసక్తి అయితే మనందరిలో కూడా ఉంది. ఈ వివాదం ఏదైతే ఇప్పుడు చర్చకు వచ్చిందో, ఇది వచ్చినప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. సో ఆ వీడియోస్ ఏంటి అంటే 2025లో కవిత ఏం చెప్పుకుంటూ వచ్చింది అంటే, నేను ఫ్యామిలీకి ఎంత దగ్గర అవ్వాలి అని ట్రై చేసినప్పటికీ కూడా ఫ్యామిలీ నా దగ్గర నుంచి దూరం వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అని ఈ రీజన్ చెప్పింది. ఆ రీజన్ ఏంటి అంటే 2025 రాఖీ పండుగకు 24 గంటల ముందే కేటీఆర్కి అన్న నేను వస్తున్నాను, నీకు రాఖీ కడతాను, మీడియా అవసరం లేకుండా నేను సింగిల్గా వచ్చి రాఖీ కడతాను, మీడియా సమక్షంలో కాదు అని చెప్పినప్పటికీ కూడా 24 గంటల ముందు చెప్పినప్పటికీ కూడా అంటే వెళ్ళిపోయాడు. రాఖీ అనేది ఒక 2-3 గంటలు చాలు, గట్టిగా మాట్లాడితే ఒక 1 అవర్లో పనంతా అయిపోతుంది. కానీ అయినా కానీ ఆ సమయం నాకు కేటాయించలేదు అని నాకు బాధ అనిపించింది అని కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా అయితే మారుతున్నాయి. మరి 2024లో చూసుకున్నట్లయితే తను జైల్లో ఉన్నారు. అంటే జైల్లో ఉన్నప్పటికీ కూడా ఒకవేళ అప్పటికే గొడవలు రాజుకొని ఉండొచ్చేమో అన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే తను జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ అంతా కూడా పోరాడింది, అలాగే బీఆర్ఎస్ అంతా కూడా విశ్వ ప్రయత్నాలు చేసింది బయటికి తీసుకొని రావడానికి. అయినప్పటికీ కూడా ఈ రాఖీ ఏదైతే ఉందో ఆ రాఖీ సమయంలో మాత్రం అయితే కేటీఆర్ కూడా డైరెక్ట్గా వచ్చి జైల్లో కూడా కట్టించుకోవచ్చు. ఎన్ని జరగట్లేదు, ఇప్పుడు జైల్లోనే చాలామంది పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, రకరకాల కార్యకలాపాలు చేస్తున్నారు. అండ్ ముఖ్యంగా ఎంపీలు, మినిస్టర్లు ఎవరైనా వాళ్ళ అనుచరులు లేకపోతే పార్టీ వాళ్ళు ఎవరైనా జైల్లో ఉంటే ముఖ్యంగా వాళ్ళ కోసం పర్మిషన్లు తీసుకొని వెళ్ళి మరి చూసి రావడం ఇవన్నీ జరుగుతున్నప్పుడు అప్పుడు ఎందుకు అసలు రాఖీ కట్టించుకోవడానికి రాలేదు అన్నది ఫస్ట్ థింగ్. అయితే ఇక 2025లో జరిగిన ఈ ఘటన, అప్పుడు కవిత చెప్పిన వ్యాఖ్యలు ఏంటి అంటే, సరే నేను అర్థం చేసుకున్నాను, ఈ ఒక్కసారికి అయితే నేను అర్థం చేసుకున్నాను అని అయితే అంది. అన్నప్పటికీ కూడా అది అక్కడికి సరిపోయింది. మరి ఈసారి అసలు ఏం జరగనుంది? గత ఒకసారి 2 సార్లు అంటే అర్థం చేసుకోవచ్చు, బట్ పదే ఇదే రిపీట్ అవుతే వీళ్ళకి అసలు అన్న చెల్లెలుగా కలిసే అవకాశం ఉందా, లేకపోతే నిజంగా అంత పెద్ద వివాదాలు ఏమన్నా రాజేసుకుంటున్నాయో ఒక అన్న ఒక చెల్లి మధ్యలో? సో ఏదేమైనప్పటికీ కూడా మన 25 తారీఖున అయితే రాఖీ పండుగ రాబోతుంది. సో ఈ పండుగ సందర్భంగానే నిజంగా కేటీఆర్ అబ్రాడ్ వెళ్ళారా, లేకపోతే నిజంగానే పర్సనల్ పనులకు వెళ్ళారా, లేకపోతే ఆల్రెడీ ఇన్ని రోజుల ముందు వెళ్ళారు కాబట్టి ఏమైనా వచ్చే అవకాశాలు ఉండొచ్చా? రాఖీ పండుగకు వచ్చి చెల్లి చేతుల మీదుగా రాఖీ కట్టించుకోవాలి అని చాలామంది ఆశపడుతుంటారు. రాఖీ పండుగ అంటే చెల్లి, అక్క ఇంత దూరం ఉన్నా సరే అక్కడికి వెళ్ళి రాఖీ కట్టుకొని అన్న లేకపోతే అక్కడ చెల్లిలు, అన్నలు వీళ్ళందరూ కూడా ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటారు పెద్దవాళ్ళ దగ్గర. సో ఇలాంటి సందర్భమే మళ్ళీ తిరిగి వచ్చి
ఆ రాఖీ కట్టించుకుంటే మళ్ళీ వాళ్ళిద్దరు కలిసే అవకాశాలు కొంచెమైనా ఉండొచ్చు అని మన ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. బట్ చూడాలి. ఏదేమైనప్పటికీ కూడా టీఆర్ఎస్కి బీఆర్ఎస్కి మధ్య చాలా వరకు వివాదాలు అయితే ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ కూడా కవిత ఆరోపణలు నిజంగానే నిజమవుతుందా అన్నది మాత్రం ఈ రాఖీ పండుగకు తెలియనుంది. ఎందుకంటే కవిత ఆరోపణ ఏంటి అంటే, ఏ విధంగా నేను ఆ పార్టీకి, నా కుటుంబానికి దగ్గరవ్వాలి అని ట్రై చేసినప్పటికీ కూడా, వాళ్ళు దూరం అవ్వడానికే ఎక్కువ ట్రై చేస్తున్నారు అని వ్యాఖ్య ఏదైతే ఉందో, దానికి అది నిజమా కాదా అన్నది మాత్రం ఇంక మనకు తెలియనుంది. సో ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళు కలుస్తారా, కలవరా, రాఖీ పండుగ ఎలా జరగబోతోంది, ఎన్ని వివాదాలు ఉన్నా సరే ఒక రాఖీ పండుగకు మాత్రం మేము కలిసే ఉంటాము అనే విధంగా ఇంకేదైనా కొత్తగా జరగబోతుందా అన్నది మాత్రం మనం ఇంకా వేచి చూడాల్సిందే.